ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. భవన ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపుగా 38 లక్షల మంది రాష్ట్రంలో వివిధ వృత్తులు పనిచేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఆ వెల్ఫేర్ బోర్డులో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ వాళ్ళు కట్టేటువంటి రుసుము ఏదైతే ఉందో దాని ద్వారానే గవర్నమెంట్ వెచ్చిస్తూ ఉంది. దాని మీద వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేస్తున్నారు పాలక వర్గాలు. గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే చేయబోతూ ఉంది. ఎన్నికల సూపర్ 6లో భాగంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి దాదాపుగా సంవత్సరన్నర కాలం అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా బోర్డు మళ్ళీ పునరుద్ధరిస్తామని కానీ చేయలే. కూటమిలో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా బోర్డుకి ₹1 కోటి నేను విరాళంగా ఇస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఈ మధ్యకాలంలో దాదాపుగా 1500 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోవడం జరిగింది. చనిపోయిన కార్మికుడికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాదం జరిగినటువంటి వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పశుపతి డెలివరీ అయినటువంటి వాళ్ళకి 50,000 రూపాయలు, గవర్నమెంట్ 20,000 రూపాయలు ఇవ్వాలి, అది 50,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దానికోసమని ఈరోజు ఐఎఫ్టియు బీసీడబ్ల్యూ ఆధ్వర్యంలో మహాధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భవన నిర్మాణ కార్మికులు 38 లక్షల మంది ఉన్నారని అంటే ఎన్ని కుటుంబాలు, ఎంతమంది, దాదాపుగా 1 కోటికి పైగా జనాభా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ప్రభుత్వం ఎన్నికలో అప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాం.